మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. మరి వారిని అడిగి మనకు కలిగే ధర్మ సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మాఘ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఆ రోజు చేయాల్సిన పూజల గురించి తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాఘ పౌర్ణమి అనేటువంటిది అత్యంత శుభప్రదమైనటువంటి ఈ మాఘమాసంలో 24వ తారీఖు వస్తూ ఉన్నది. అంటే 23వ తారీఖు సాయంకాలము 3 గంటల చిల్లర వ్యవధి నుండి 24 సాయంకాలము దాకా పౌర్ణమి అనేటువంటిది ఉన్నది. అయితే మనకు సూర్యుడు ఉదయించినప్పుడు ఏ తిథి అయితే ఉంటుందో మనము త్రికాల సంధ్యావందనము అనేటువంటిది పాటించేటువంటి విధానము మనకు ఉన్నది. కాబట్టి ఉదయము సంకల్పములో ఏ తిథి అయితే చెప్పుకుంటామో సాయంకాలము మళ్ళీ సూర్యాస్తమయము సమయము చంద్రోదయ వేళ అది సంధికాలము. ఆ సంధ్యా సమయములో కూడా అదే చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. అందువలన మనము మామూలుగా సూర్యుడు ఉదయించినప్పుడు ఏ తిథి అయితే ప్రామాణికమో దాన్నే పాటిస్తూ ఉంటాం. అయితే వ్రతాలు ఆచరించేటువంటి సమయము అనేటువంటిది మరి పౌర్ణమి చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో పౌర్ణమికి సంబంధించినటువంటి పౌర్ణమి అనేటువంటిది ఉంటుందో అప్పుడు వ్రతం చేయటం అనేటువంటిది ఉన్నది. మాఘ పౌర్ణమి అంటే మఘానక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమి. మామూలుగా కృత్తికా నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమి అయితే కార్తీక పౌర్ణమి అంటాం. అలాగే శ్రవణ నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమి అయితే శ్రావణ శుద్ధ పౌర్ణమి. ఇలా పౌర్ణమికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రానికి, చిత్తా నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమి చైత్రమాసం చైత్ర శుద్ధ పౌర్ణమి అది చెప్తాం మనం. ఇలా నక్షత్రాలను బట్టి ఉంటాయి. ఇప్పుడు అందుకనే దీన్ని మహామాఘి అని కూడా అంటారు. ఎందుకు? పౌర్ణమి నాడు అనేటువంటిది చంద్రుడి యొక్క పూర్ణ కళలు అన్నీ కూడా నీటి మీద ప్రభావము ఎక్కువగా ఉంటుంది. అందుకనే సముద్రము కానీ చెరువులు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రశస్తమైనటువంటి ఇదిగా చల్లని నీడ ఎప్పుడైతే చంద్రుడి యొక్క నీడ ఏమిటి? చల్లని ప్రశాంతత చూపిస్తుంది. మనఃకారకుడు కూడా చంద్రుడు. జాతకము రీత్యా చూసుకున్నప్పుడు జాతకాలలో చంద్రుడి యొక్క కళలు మనకు చాలా అవసరము. పైగా మనము స్వస్తిశ్రీ చాంద్రమానేనా అని చెప్పుకుంటాము. మనదంతా కూడా చాంద్రమానము అనేటువంటి. అందువలన చంద్రుడి యొక్క ప్రాధాన్యత మనకు చాలా ఉంటుంది. ఈ మాఘమాసములో పౌర్ణమి అనేటువంటిది ఉన్నప్పుడు కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతాలు అవి చేసుకోవటము మనకు మామూలుగా ఆనవాయితీ. పౌర్ణమి అంటే పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము. ఎందుకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అంటే సత్యము, యథార్థము, నిజము. మనకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే సత్యదేవుడు, మనము పిలవంగానే పలికేటువంటి దేవుడు అని. సంతానము కావాలన్నా, వివాహము కావాలన్నా, వివాహమైన వెంటనే కొత్త దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతము చేయడానికి గల కారణము సంతానము కోసమని. గృహప్రవేశము చేసిన తర్వాత వెంటనే గృహప్రవేశము రోజు సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఆ గృహములో మనము సంతోషముగా, సుఖప్రదముగా, జయప్రదముగా, దినదిన ప్రవర్ధమానమై మనకు మేలు జరిగేట్టుగా కుటుంబమంతా కూడా యశోవంతముగా ఉండాలి అనేటువంటి భావనతో
స్వామి అనుగ్రహం, సత్యదేవుడి యొక్క అనుగ్రహము మనకు కలగాలి. పౌర్ణమి నాడే ఎందుకు అంటే మనము చిత్తశుద్ధితో మంచి మనస్సుతో చంద్రుడి యొక్క అనుగ్రహం, సత్యదేవుడికి చంద్రుడికి శ్రీ మహావిష్ణు స్వరూపము ఎవరో కాదు కదా, అందువలన మనకు అనుగ్రహిస్తాడు. చల్లని మనస్సుతో త్వరగా ఆయన మనస్సు కరిగి మనల్ని చల్లని చూపుతో ప్రసరింపజేయటానికి అనుకూలమవుతుంది అని. అందుకనే సత్యనారాయణ స్వామి వ్రత కథలలో ఎప్పుడూ కూడా ఉదయాన్నే లేచి మామూలుగా యథావిధిగా నిత్యకర్మానుష్ఠానములు నిర్వర్తించుకొని సాయంకాలము మరలా స్నానము చేసి దేవాదిదేవా సత్యనారాయణ ప్రభో నీ అనుగ్రహము పొందుటకై నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని సంకల్పించుకొని రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతము చెయ్యాలి అని. రాత్రి ప్రారంభకాలమున అంటే ఎందుకు అంటే చంద్రుడు పూర్ణముగా ఉంటాడు కాబట్టి, చంద్రుడు వచ్చి ఉంటాడు కాబట్టి మనము మనస్సు ప్రశాంతంగా చేసుకోవాలి. ఏ పూజ చేసినా చిత్త ఏకాగ్రత మనస్సుతో చేస్తే మనకు జరగనిదంటూ ఏమీ ఉండదు అని. అందుకని ఈ మాఘమాసంలో కూడా ఎవరు వ్రతాలు చేసుకున్నా వ్రతం చేసుకోవాలి అనుకుంటే మరి 24వ తేదీ సాయంకాలము 5 చిల్లరకు వెళ్ళిపోతూ ఉన్నది కనుక 23 సాయంకాలము మామూలుగా వ్రతము ఆచరించుకోవచ్చును. 24వ తేదీ ఉదయం చేసేటువంటి వాళ్ళు ఒకవేళ ఉదయం చేయవచ్చును. పౌర్ణమి సూర్యుడు ఉదయించినప్పుడు ఉన్నది కాబట్టి 24వ తారీఖే పౌర్ణమిగా మనము భావించి చేసుకోవాలి. ఒకటి, ఈ చంద్రుడి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే నీటి మీద పడుతుంది అని నేను చెప్పానో, మామూలుగా మాఘస్నానము అనేటువంటిది చాలా ప్రాధాన్యత. కార్తీక స్నానాలు అనేటువంటివి కూడా చేసుంటారు. అయితే కార్తీక దీపము చాలా ప్రాధాన్యత. మాఘమాసములో మాఘస్నానాలు అనేటువంటివి చాలా ప్రాధాన్యత. అందువలన ఎవరైనా నదీ స్నానము కానీ సముద్ర స్నానము కానీ లేదా బావుల దగ్గర చెరువుల దగ్గర చేయాలి అని అనుకునేటువంటి దానికి, ఎందుకంటే శాస్త్రములో వాపీకూప తటాకాది అని అంటాడు. అందువలన అటువంటి సముద్ర స్నానాలు ఇవన్నీ చేయవలసినటువంటి వాళ్ళు 24 ఉదయము సముద్ర స్నానం చేసుకొనవచ్చును. లేదా 23 సాయంకాలము అనుకూలమైన వాళ్ళు స్నానాలు చేసుకోవచ్చును. ఇది మాఘ పౌర్ణమికి ఉండేటువంటి ప్రాధాన్యత తల్లి. ఈ విధముగా పూజలు చేసుకొని ఆచరించుకొనవచ్చును అని తెలియజేస్తున్నారు. అలాగే గురుగారు, వ్రతం చేసుకోవడం వీలు కాని వాళ్ళు ఆ రోజు ఏం చేయాలి? ఆ రోజు ముఖ్యంగా ఇంట్లో మనం ఎటువంటి స్తోత్రాలు పాటించాలి? అదే రోజు అదే పౌర్ణమికి ఎటువంటి దానం చేస్తే మంచిది? ఏదైనా పౌర్ణమి రోజు మనము ఎటువంటి దానం చెయ్యాలి అంటే, ఏమి తప్పుగా దోషం ఉండేటువంటి వాళ్ళు మాత్రమే చెయ్యాలి, మిగతా వాళ్ళు చెయ్యకూడదు అనేటువంటిది ఏమీ లేదు. ఎప్పుడైనా చంద్రుడికి ప్రాధాన్యత ఏమిటి అంటే బియ్యం. 1.25 కిలో బియ్యము ఎవరికి దేవాలయంలో దానము చేసినా, ఒక పేదవాడికి దానము చేసినా, మనం ఏమనుకుంటాము దానము అంటే వెంటనే బ్రాహ్మలకే ఇవ్వాలి అనేటువంటిది అనాదిగా వస్తూ ఉండేటువంటి ఆచారం ఏమిటి అంటే, బ్రాహ్మడికి ఇస్తే ఏదో ఆశీర్వచనం చేస్తాడు అని. ఒక ప్రాణము నిలబెట్టడానికి ఎవరికి చేసినా పుణ్యమే. మనము కాస్త చక్కెర చీమలకు వేస్తాం, అదొక రకమైనటువంటి మనకు ఉండేటువంటి దోషాలను పోగొడుతుంది. అది ఎవరికి తెలియదు. పూర్వకాలము వసారాలు అని ఉండేటివి. అక్కడ జొన్న కంకులు అని ఇంట్లో వసారాలు కట్టేవాళ్ళు. పిచ్చుకలు అవి వచ్చి తిని పోయేటివి. అలా పక్షులకు చీమలకు వీటికి కూడా కాస్త మనము అప్పుడప్పుడు వేయవలసినటువంటి విధానం ఉన్నది, రోజు చేసేటువంటి ప్రక్రియ. అవన్నీ మనము మన జీవితానికి సంబంధించినటువంటివి చూసుకోవడానికే సమయం లేదు.
ఇవన్నీ ఏముంది అని అనుకుంటున్నాం. కానీ ఇప్పటికీ ఎంతోమంది చేసేటువంటి వాళ్ళు, అవి ఆచరించేటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు, జరుగుతున్నాయి. అందువలన బియ్యము తీసుకువెళ్ళి 1.25 కిలో బియ్యం లేదు, ఒక బస్తా తీసుకుపోయి ఇచ్చినా సంతోషమే. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు మనకు చేతనైనంత ఇన్నే ఇవ్వాలి అనేటువంటి నియమం ఎక్కడా లేదు. అలా ఎవరికైనా దానము చేస్తే పుణ్యప్రదము తల్లి. ఎందుకంటే చంద్రుడికి ప్రాధాన్యత బియ్యము, ధాన్యము వరకు వచ్చినప్పుడు. కాదండి మేము బియ్యం ఇవ్వలేము అంటే ఒక తెల్లని రావిక గుడ్డ అమ్మవారికి ప్రసాదించుకోవటము, ధవళ వస్త్రము. ఎందుకు? చంద్రుడు తెల్లగా ఉంటాడు కదా, మన మనస్సు స్వచ్ఛంగా ఉండటానికి కావాల్సినటువంటి తెల్లటిది ఒకటి రవిక పీసు అమ్మవారికి ఇచ్చుకోవడము, ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అలా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ తాంబూలము అవి పెట్టి ఇవ్వటం ఉత్తది కాకుండా మనకు తోచిన దక్షిణ అది ఇచ్చి ఇవ్వటం. ఇక ఇంట్లో చేసుకునేటువంటిది ఏమిటి అంటే ఇల్లు శుద్ధి చేసుకోవటము, ప్రశాంతంగా దీపారాధన చేసుకోవటము, చంద్రుణ్ణి మనస్సులో తలుచుకోవటము. మనఃకారకుడు కూడా కాబట్టి మనస్సు ప్రశాంతముగా ఉండేట్టుగా చూసుకోవటము, అంతే. ఏమీ గొప్పగా చేయాల్సిన పని లేదు, మనకు మేలు జరుగుతుంది. ఎలా అంటే చంద్రుణ్ణి నమస్కారం చేసుకోవటం వలన అంతే. చంద్రుణ్ణి మనసులో తలుచుకుంటే చాలు, అంతే. ఏమీ చేయనక్కర్లేదు వేరే తల్లి. ఊరికి అవి చేయండి ఇవి చేయండి అని అవి ఏమి అంత ఇది ఏమీ లేదు అక్కడ. చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. ఏమీ చేసుకోలేనటువంటి వాళ్ళు, ఒకవేళ చేసుకుందామన్నా కుదరక చెయ్యలేని వాళ్లకు ఇల్లు శుద్ధి చేసుకొని సాయంకాలము దీపారాధన చేసి ప్రశాంతంగా చంద్రుణ్ణి మనసులో తలుచుకుంటే చాలు తల్లి, జయం కలుగుతుంది గాక.